హాయ్! ఈరోజు మనం చాలామందికి తెలిసిన ఓ పాత జానపద కథ గురించి మాట్లాడుకుందాం. తోకలేని కోతిరాజు తిమ్మన్న కథ. దాని వెనుకున్న అసలు సంగతేంటో, దాని అర్థమేంటో కాస్త లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక కోతికి దాని తోక అంటే ఎంత ఇష్టమో ఎంత గర్వమో కదా. అలాంటిది అదే పోతే దాని పరిస్థితేంటి? మన కథలో హీరోకి సరిగ్గా ఇదే జరిగింది. మరి ఏం చేసిందో చూద్దామా? సరే, ముందుగా మన కథలో హీరోని పరిచయం చేసుకుందాం. అతనే కోతులన్నింటికీ రాజు, మన తిమ్మన్న. ఈ తిమ్మన్న మామూలోడు కాదండోయ్, కోతులకే రారాజు. కాన్ఫిడెన్స్ అయితే ఫుల్లుగా ఉంటుంది, కొంచెం గర్వం కూడా ఎక్కువే. ఊళ్ళో చిన్న చిన్న అల్లరి పనులు చేయడంలో ఫస్ట్ ఉంటాడు. ఇక తన పొడవాటి తోక ఉందే, అబ్బో, అదే తన గర్వానికి పవర్కి సింబల్ అనమాట. అంతా హ్యాపీగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో తిమ్మన్న లైఫ్లో అసలు ఊహించని చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఒక చిన్న ముళ్ళుతో మొదలైంది కదా. అది తీయలేక పాపం అటుగా వెళ్తున్న ఓ మంగలిని హెల్ప్ అడిగాడు. కాని అయ్యో, ఆ మంగలి ఆ ముళ్ళు తీసే ప్రయత్నంలో పొరపాటున తిమ్మన్న తోకనే కట్ చేసేశాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో తిమ్మన్న గర్వం, అధికారం అన్నీ పోయినట్టే అయిపోయింది. ఇక్కడే కథ మొత్తం టర్న్ అవుతుంది. తిమ్మన్న ఏడవలేదు, అయ్యో నా తోక పోయిందని బాధపడలేదు. ఓటమిని అస్సలొప్పుకోలేదు. ఆ నష్టాన్నే తన బలంగా మార్చుకోవాలనుకున్నాడు. వెంటనే కోపంతో ఆ మంగలిని బెదిరించి కాంపెన్సేషన్గా అతని కత్తిని లాగేసుకున్నాడు. సరే, తోకైతే పోయింది, కానీ ఇప్పుడు చేతిలో ఓ పదునైన కత్తి ఉంది. ఈ బ్యాడ్ లక్ని తిమ్మన్న తన లక్గా ఎలా మార్చుకుంటాడు చూడండిప్పుడు. వావ్! ఇక్కడ్నుంచి చూడండి, తిమ్మన్న తెలివి ఎలా పనిచేసిందో. ఒకదాని తర్వాత ఒకటి ఎలా మార్చుకుంటూ వెళ్లాడో చూడండి. కత్తి ఇచ్చి పళ్ళు బుట్ట తీసుకున్నాడు. ఆ పళ్ళు ఇచ్చి ఎద్దును తీసుకున్నాడు. ఎద్దును ఇచ్చి నూనె సంపాదించాడు. ఆ నూనెతో దోసెలు, చివరికి ఆ దోసెలకి బదులుగా ఓ డోలు సంపాదించాడు. ప్రతి స్టెప్లోనూ తన తెలివిని, కొంచెం బెదిరింపుని కలిపి తన నష్టాన్ని లాభంగా మార్చేసుకున్నాడు. సో, ఈ జర్నీ మొత్తం చివర్లో తిమ్మన్న చేతిలో ఏం మిగిలింది? ఒక డోలు. ఇదే తన తెలివికి, తన విజయానికి ఫైనల్ సింబల్. తోక లేకపోతే ఏం? తిమ్మన్నలో కాన్ఫిడెన్స్ అస్సలు తగ్గలేదు. చెప్పాలంటే ఇంకా పెరిగింది. తన కోతుల గ్యాంగ్ ముందు గర్వంగా కూర్చుని తను సాధించిన విజయం గురించి చెప్పడానికి రెడీ అయ్యాడు. అయితే ఊరికే కథ చెప్పలేదు, దానికో పాట కట్టాడు. చేతిలో ఉన్న డోలుని వాయిస్తూ తన జర్నీ గురించి ఇలా గర్వంగా పాడటం మొదలుపెట్టాడు. తోకపోయి కత్తి వచ్చే ధం ధం ధం. ఆ తరువాత కత్తిపోయి పళ్ళు వచ్చే ధం ధం ధం. అక్కడితో ఆగకుండా పళ్ళుపోయి ఎద్దు వచ్చే ధం ధం ధం. దాని తరువాత ఎద్దుపోయి నూనె వచ్చే ధం ధం ధం. ఆ తర్వాతేమైంది? నూనెపోయి దోసెలొచ్చే ధం ధం ధం. ఇక ఫైనల్గా విజయ గర్వంతో దోశలు పోయి డోలు వచ్చే ధం ధం ధం. చూశారా? ఆ పాట జస్ట్ ఓ పాట కాదు, అదే తన విజయానికి ప్రూఫ్. ఒక నష్టంతో మొదలైన విషయాన్ని తన తెలివితో, పట్టుదలతో ఓ లెజెండరీ స్టోరీగా ఎలా మార్చాడో ఆ పాట చెప్తుంది. ఇంకా ఎవ్వరూ తన తోక గురించి మాట్లాడలేదు, అందరూ తన తెలివితేటల గురించే మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడే మనకు ప్రశ్న వస్తోంది. తిమ్మన్న తెలివైనోడే, కానీ తన పని జరగడానికి వేరే వాళ్లని బెదిరించాడు కదా, వాళ్ల వస్తువులు లాక్కున్నాడు. మరి అతని తెలివైనవాడనాలా లేక గడుసువాడనాలా? ఈ కథలో అసలు నీతి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.